పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నాన్న భరత్ లైన్ లో ఉన్నావా? భరత్, సార్ యు ఆర్ డైరెక్ట్లీ టాకింగ్ టు ప్రీతి నౌ. ప్రీతి ఈజ్ ఆన్ ద లైన్. యు వాంట్ టు ఆస్క్ హర్ ఎనీథింగ్? సార్ ప్రీతి, హలో, ఎవరు? నేను మీ ఇంటి ముందు ఉంటాను. ఆ రోజు లైట్ ఆన్ ఆఫ్ చేసినప్పుడు నువ్వు నాకు ఎదురుగా అనిపించావు కదా, అది నువ్వు కూడా చూసావు నన్ను, నేను నిన్ను చూశాను. అవును. నెక్స్ట్ 2 days తర్వాత మా ఇంటి ముందు చిట్ వేసావు. అంటే చిట్టి నువ్వు వేసినావు, అంటే కన్ఫర్మేషన్ తెలియదు నాకు, నువ్వు వేసినావు కానీ చిట్ అయితే ఉంది. మీకేం కన్ఫర్మ్ లేనప్పుడు మీరు ఎలా అనుకుంటారు నేను వేసానని? నేను ఆ చిట్టి తీసుకునే టైంలో మీరు మన కాలనీలో లాస్ట్ నుంచి వెళ్తున్నారు అటు. సో అది నేను వేసానని మీరైతే మీ కళ్ళతో చూడలేదు కదా, నేనని ఎలా అనుకుంటారు? నేను ఏదైతే త్రాడి చిట్టి, అంటే ఇప్పుడు మీ నెంబర్ నా దగ్గరకు వచ్చిందంటే నేను త్రాడి చిట్టిలో మీ సగం నెంబర్ ఉండేది. నేను మీరని కన్ఫర్మ్ నాకు తెలియదు. అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చదువుకున్న పర్సన్ లాగా మాట్లాడు. ఇది ఓన్లీ నీ ఇమాజినేషన్ మాత్రమే. ఒకవేళ నేను అతనితో మాట్లాడాలి, నాకు ఇఫ్ ఎనీ ఇంట్రెస్ట్ నాకు ఉంది అనుకుంటే నేను డేర్ గా మాట్లాడగలుగుతా. అలా స్లిప్స్ ఇలాంటి చీప్ ట్రిక్స్ నాకు అవసరం లేదు సార్. నేనైతే షూర్ గా చెప్తున్నాను, అది నేను కాదు. రెండో లెటర్ కూడా వచ్చిందంటమ్మా, మళ్ళీ అది కూడా చెప్పిన ఆయన. అది ఇంకా ఇది ఒప్పుకోకపోతే అదేం ఒప్పుకుంటుంది అమ్మాయి? February 14th వచ్చినటువంటి దాంట్లో ఏదైతే నాకు లవ్ సింబల్స్ మధ్యలో భరత్ అని రాశారని చెప్పే కదా, అక్కడ ఉన్నటువంటి దాంట్లో మిస్ యూ కన్నా రాసేటువంటి రైటింగ్, నాకు ఇచ్చు దొరికిన రైటింగ్ అంతా సేమ్ ఉంది సార్. నేను ఫస్ట్ స్లిప్ వేయనప్పుడు సెకండ్ సారి కొరియర్ నేను ఎలా పంపిస్తాను? ఈ రోజు ఆ అబ్బాయి జీవితం ఇంత చిన్నభిన్నం అవుతుంది అనే బాధతో ఈ రోజు నిన్ను డైరెక్ట్గా ఇలా మాట్లాడి ధైర్యం చేస్తున్నాడు. కానీ ఎక్కడ కూడా ఇంకో విధంగా చేయాలంటే ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఈ అబ్బాయి డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చి అడగచ్చు, లేదంటే నీ ఫోన్ నెంబర్ కాల్ చేసి మెసేజ్లు పెట్టచ్చు, ఇలా చాలా చేయొచ్చు. అతను ఇండైరెక్ట్ ఎవిడెన్స్గా వెతుకులాట మొదలు పెట్టాడు. సరే ఈ అమ్మాయి ఆగిపోయింది కాబట్టి నేను ఆగిపోతాను, నేను పెళ్లి చేసుకుంటానని అక్కడితో ఆ మంచితనాన్ని, ఆ యాంగిల్ కూడా నువ్వు చూడవలసిన అవసరం ఉందని నేను నిన్ను కోరుకుంటున్నా. ఓకే సార్, బట్ నన్ను అతను అడిగే అంత ప్రూఫ్ ఏం లేదు, అండ్ నేనని కన్ఫర్మేషన్ కూడా లేదు. ఇట్స్ అది ఓన్లీ లేదు కాబట్టే అడుగుతున్నారు ప్రీతి. అంటే మీరే చేశారని అనట్లేదు, అలా ఏమన్నా జరిగిందా? అదే ఉంటే ఇంకా అసలు అడగటానికి అవకాశమే లేదు ఫోన్ కదా. నెంబర్ ఎవరు ఇచ్చారు భరత్ నీకు? సరే, వీళ్ళ ఫ్రెండ్ ప్రీతి వాళ్ళ ఫ్రెండ్ అమ్మాయి పేరు కల్పన సార్. కల్పన అనే అమ్మాయి రిక్వెస్ట్ చేయంగా ఇచ్చింది సార్. ఇచ్చినప్పుడు కల్పన ఫోన్ నెంబర్ నీకు ఇచ్చింది, కల్పన ఇచ్చింది కాబట్టి ఫోన్ నెంబరు నువ్వు చూసిన 5 digits మ్యాచ్ అయినాయి కాబట్టి నువ్వు కన్ఫర్మ్ అయిపోయావు, అంతేనా? ఇంకేమన్నా చేసిందా కల్పన? ఇంకేమన్నా చెప్పిందా నువ్వు తిరగ్గా అడగ్గా? యాక్చువల్లీ ఏం జరిగిందంటే కల్పన పేరు బయటికి రావద్దని నాకు మరీ చెప్పింది సార్. నేను తనకి నా ప్రాబ్లం నా పడుతున్నటువంటి తిప్పలు అన్ని తనకు అర్థమైనాయి సార్, కల్పన అనే అమ్మాయికి. అప్పుడు అమ్మాయి డైరెక్ట్ గా ఇదంతా కావాలని జరుగుతుంది అని చెప్పేసి, ప్రీతి చేస్తుందని చెప్పేసి డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చెప్పేసింది సార్. కానీ ఎవరికి చెప్పకు ప్లీజ్, నా పేరు బయటికి రావద్దని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పింది. ఈ అబ్బాయి చెప్పేది కాదమ్మా, నీ ప్రాణ స్నేహితురాలు చెప్పింది ఇక్కడ. కల్పన ఓకే సార్, మరి తను చెప్పినప్పుడు ఐడియా ఇచ్చింది కూడా తనే అని చెప్పలేదు అంటనా సార్? అంటే తను ఐడియా ఇస్తే మీరు ఫాలో అయిపోతారా ప్రీతి? మేడం, ఇది ఇంత పెద్ద ఇష్యూ అవుతుంది అని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది మా కాలేజ్ లో ఇది కామన్ మేడం. మేము ఫ్రెండ్స్ లో అందరం అనుకున్నాం ఒక పర్సన్ ఏడిపిద్దామంటే. మా ఇంటి ముందు ఎదురుగా ఒక పర్సన్ ఉన్నాడు, నాకు కొంచెం ఇన్నోసెంట్ గా అనిపించాడు. అండ్ మొన్న నేను లైట్స్ ఇలా బ్లింక్ చేస్తుంటే కనెక్ట్ అయ్యాడు అని మా ఫ్రెండ్స్ తో డిస్కస్ చేశాను. ఓ, ఒక పర్సన్ దొరికినట్టే కదా, కొంచెం ఏడిపిద్దాం, అతను ఎలా రియాక్ట్ అవుతాడు, మీకు రెస్పాన్స్ అయితే ఓకే, అతను డీసెంట్ అయితే రెస్పాన్స్ అవ్వడు అని మేము అనుకున్నాం. ఓకే సరేనమ్మా. పెళ్లి కాకముందు వరకు ఓకే, అతనికి పెళ్లి అయిందన్న విషయం నీకు తెలిసిందా? తెలుసు మేడం. నాకు మరి తెలిసాక కూడా నువ్వు ఎలా పంపించావు? ఇంకొకటి, సరే మీరు ఆట పట్టించారు చదువుకునే వరకు, ఆ అబ్బాయికి పెళ్ళి అయి వెళ్ళిపోయాడు కదా. అవును, అప్పుడు మళ్ళీ ఎందుకు పంపించావు? చాలా ఇంట్రెస్ట్ చూపించాడు మేడం. అతని ఇంట్రెస్ట్ చూడడం వల్ల నాకు చాలా క్రేజీగా అనిపించింది. నెక్స్ట్ ఇంకా ట్రై చేయాలి. ఏంటి పెళ్లి అయినా కూడా నీకు క్రేజ్ అనిపించిందా తల్లి? లేదు మేడం, అప్పుడు ఎలా రియాక్ట్ అయ్యాడు, ఇప్పుడు అలా రియాక్ట్ అవుతాడా లేదా నాకు తెలుసుకోవాలనిపించింది. ఇంత సడన్ గా పెళ్లి చేసుకున్నాడేంటి? నా కోసం ఎక్కడికంటే అక్కడికి నా ఫ్రెండ్స్ చెప్పారు, నేను ఎక్కడికంటే అక్కడికి. అతను రియాక్ట్ అయితే ఓకేనా నీకు? పెళ్లి చేసుకుంటావా నువ్వు అతన్ని? లేదు మేడం, పెళ్లి చేసుకునే ఒపీనియన్ అంటే నేను డైరెక్ట్ గా మాట్లాడతాను. జస్ట్ ఏడిపించడం వరకే. నేను స్టార్టింగ్ లో మాట్లాడినటువంటి ప్రీతి, ఇప్పుడు మాట్లాడినటువంటి ప్రీతి ఒకటేనా అని చెప్పి నాకు అసలు బ్రెయిన్ గిర్రని తిరుగుతుందమ్మా. అంటే పిచ్చికి పరాకాష్ట అని అనొచ్చు, కానీ ఇది శాడిజం కూడా పరాకాష్ట అని చెప్పొచ్చు మనం.
సార్ ఇది హైదరాబాద్ అమ్మాయిలో ఇదంతా కామన్ సార్. కామన్ ఏంటమ్మా కామన్ నీ తలకాయ హైదరాబాద్ ఏంటి విజయవాడ ఏంటి తల్లి అమ్మాయిలకి? ఇది కామన్ ఏంటి కామన్ అమ్మా జీవితాలతో ఆడుకోవటం కామనా అసలు ఇంత చిన్న నా ఇష్యూకి క్యారెక్టర్ నేను ప్రూవ్ చేసుకోవాలండి నా కాదు, క్యారెక్టర్ చిన్న కరెక్ట్ issue అని అట. చెప్పుకోవాలండి అంటే నువ్వు ఇంకా ఇప్పటికీ కూడా ఎక్కడా కూడా పశ్చాత్తాపం పొంది ఇప్పుడు నీ కల్పన అనేటటువంటి అమ్మాయి పేరు తీసుకొచ్చాక నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి ఒక డైరెక్ట్ ఎవిడెన్స్ దొరికింది కాబట్టి ఎందుకంటే ఈ రోజు మేము కల్పనను కూడా పిలిచి కాన్ఫరెన్స్లో కలిపి కల్పన ఇగో ఇది చెప్తున్నామా అంటే కనుక నువ్వు ఎక్కడికి పోవటానికి ఉండదు కాబట్టి నువ్వు ఒప్పుకున్నావు లేదంటే ఇక్కడ ఈ రోజు భరత్ రేపు వచ్చి ఇంకో ఎక్స్ ఇంకో వై ఇంకా ఎంతో మంది జీవితాలతో ఆడుకుంటారు మీరు ఇలాగా ఏంటమ్మా ఇది ఆడుకోవడం అనేది ఇది అంత పెద్ద ఇష్యూస్ ఏం కాదు సార్. ఎస్ ఇట్ ఇస్ అన్ ఇష్యూ అమ్మా ఎస్ ఇట్ ఇస్ అన్ ఇష్యూ నీకు ఆ అబ్బాయి జీవితం కాకపోవచ్చు నాశనం అమ్మా. అవుతుందమ్మా మీ అందరికి ఇది ఆట అయ్యి ఉండొచ్చు పాట అయ్యి ఉండొచ్చు ఏదో ఎంటర్టైన్మెంట్ అనుకుంటున్నామేమో ఇది ఎంటర్టైన్మెంట్ కాదు ఇది శాడిజం ఇది శాడిజం ఫస్ట్ ఇన్సిడెంట్ అప్పుడు అతను రెస్పాండ్ అవ్వకపోతే నాకు నెక్స్ట్ స్టెప్ నేను తీసుకునేదాన్ని కాదు. నాకు ఇంత ఇంట్రెస్ట్ వచ్చేది అమ్మా, కాదు నువ్వు సార్. లైట్ లో ఆన్ ఆఫ్ చేయొచ్చు. అమ్మా. అతను రెస్పాండ్ అయ్యాడు అనేది ఒక అమ్మా, పాస్ చూపిస్తున్నావు. రెస్పాండ్ అవటానికి ఓకే అతను రెస్పాండ్ అయ్యాడు అనేటటువంటిది నువ్వు ఒక విధంగా ఆలోచిస్తున్నావు మేము ఒక విధంగా ఆలోచిస్తున్నాం మేమేమనుకుంటున్నాం అంటే అసలు ఏంటి అనేటటువంటిది తెలుసుకునేటటువంటిది ఒక పెళ్లి కానటువంటి ఒక అబ్బాయి చేయటం అనేటటువంటిది పెద్ద తప్ప లేదా ఇంత రెస్పాండ్ అయ్యాడు కాబట్టి ఎన్ని సందర్భాల్లో ఇలా రెస్పాండ్ అవుతూ పోతాడు పెళ్లి అయిన తర్వాత కూడా రెస్పాండ్ అవుతూ పోతాడా లేదా చూద్దాం అనేటటువంటిది పెద్ద తప్ప ఆ అబ్బాయి వెంట పరిగెడుతున్నాడు అని అనుకుంటున్నావు కానీ ఎక్కడా కూడా ఆ అబ్బాయికి ఒక ఇంటిగ్రిటీ ఉంది కాబట్టి ఎక్కడా కూడా దీన్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్లి పిచ్చి పిచ్చి మెసేజ్లు పంపించి మీ ఇంట్లోకి వచ్చి కూర్చుని మీ అమ్మాయి ఇలా నాకు మెసేజ్ పంపించింది కాబట్టి నేను కూడా ఆ అమ్మాయిని ఐ లవ్ యూ కాబట్టి మేము పెళ్లి చేసుకుంటాం అంటే కనుక నీ పరిస్థితి ఏంటి చదువుకోవటానికి వచ్చిన అమ్మాయి నీ సార్, జీవితం మీరు ఏమై ఉండేది అనుకుంటున్నంత అమాయకుడు ఇన్నోసెంట్ ఏం కాదు సార్ అతను. అమ్మ ఇది ఒక జీవితానికి సంబంధించింది ఇప్పటికైనా కూడా నా ఉద్దేశం ఏంటంటే కనుక నువ్వు ఒప్పుకోవనుకున్నావు థ్యాంక్ యూ ఒప్పుకున్నావు కానీ ఒప్పుకున్న తర్వాత ఇక్కడ ఉండేటటువంటి యూటర్న్ ఏంటంటే నువ్వు మళ్ళీ నీ పాత పద్ధతినే సమర్థించుకుంటున్నావు అది డిజాస్టర్ ఇక్కడ నేనేమనుకున్నానంటే ఒప్పుకున్న తర్వాత ఈ అమ్మాయిని ఒక మెట్టు ఎక్కించి వాళ్ళ భార్యతో మాట్లాడిపిస్తే కనుక కథ కంచికి చేరుతుంది వీళ్ళ జీవితం సుఖమయం అవుతుందని నేను అనుకున్నాను నువ్వు నీ స్టాండ్ సమర్థించుకుంటే నాకు అవన్నీ అవసరం లేదు సార్. ఫస్ట్ ఇప్పుడు అతను లైన్ లో ఉన్నాడా? వేరే- హలో ఉన్నాడు భరత్ సార్ వింటున్నావమ్మా భరత్? ఆ అమ్మాయి నీకేదో చెప్పాలంట సారీ అతను చెప్తాదేమో చూడు ఏమనుకుంటున్నావు? నువ్వు కొంచెం చదువుకున్నావు కదా, నీకు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? అర్థం కాదా ఒక అమ్మాయి ఇలా చేస్తుందని? రామా, కామన్ సెన్స్ ఉంది కాబట్టి కదా నీకు ప్రాబ్లం రాకుండా ఉండనీకనే కదా నేను ఈ అందమైన జీవితం కంఫర్ట్ జీవితాన్ని దేవుడే బాగు చేయాలమ్మా. అమ్మాయికుడివి ఇలా చేస్తావని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అనుకోలేదు. నీకు మీ వైఫ్ కి ఆ మాత్రం అండర్స్టాండింగ్ లేదా? మార్చుకోలేవా? అమ్మ నీకు బుద్ధి చెప్పు నీకు ఇంత బుద్ధి చెప్పు అమాయకుడైన వీళ్ళకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారు అంటే నాకు ప్రాబ్లం సొల్యూషన్ కావాలి అని చెప్పేసి నేను అందమైన జీవితానికి మెయిల్ పంపాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క నిమిషం భరత్ ఏంటో నీ ఉద్దేశం ఏంటమ్మా అమ్మ భరత్ తో మాట్లాడే ముందు నీ ఉద్దేశం ఏంటో మాకు చెప్పు సార్ ఈ రోజుల్లో ఇది కామన్. నన్ను ఇప్పుడు ఇంతమంది క్వశ్చన్ చేసి అడిగేంత తప్పేం అమ్మ నేను లేదనుకుంటున్నాను. ఇంత మాట్లాడిన తర్వాత నా స్థాయి సీనియర్ సైకాట్రిస్ట్ ఇంత స్థాయి మాట్లాడిన తర్వాత కూడా నేను నీలాంటి వాళ్ళని 1,00,000 మందిని చూస్తాను నేను ఇప్పటికీ కామన్ అని నువ్వు అంటావమ్మా ఇది కామనా ఇప్పటికి నేను ఇలాంటివి చాలా చేశాను సార్, కానీ ఇంత అమాయకుడిని Great ఇలాంటి అమ్మా. వాళ్ళని వెరీ ఎప్పుడు గుడ్ అమ్మా, చూడలేదు. వెరీ గుడ్. Nobel Prize ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పి చూడు తల్లి, నేను ఇలాంటి పనులు చేస్తున్నాను, నేను హైదరాబాద్ కి వెళ్ళి నేను వెలగబెట్టే కార్యాలు ఇవే అని చెప్పి సరే, చూడు. నీతో వర్కౌట్ అవుతుంది బ్రహ్మదేవుడు కూడా నిన్ను మార్చలేడు కానీ నీ తలరాత ఎలా ఉంటుంది అనేది నీకు కాబోయేటటువంటి నీ భర్త డిసైడ్ చేస్తాడు కానీ ఫస్ట్ అతనికి ఏదో చెప్పాలనుకుంటున్నావు కదా చెప్పు ఏంటి చెప్తావు అపాలజీ చెప్పమ్మా దయచేసి పుణ్యం ఉంటుంది నేను చెప్పేది ఏం లేదు సార్. నీతో నాకు వచ్చేది లేదు. నువ్వు నా ఫ్రెండ్ కాదు, రిలేటివ్ కాదు, కొలీగ్ కాదు. ఏదో. నీతో నాకు అనవసరం. ఇప్పటికీ అయినా ఇష్యూస్ చాలు. అసలు నువ్వు ఇలాంటి వాడిగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓహో. ఇంత శుద్ధపప్పు గాడిగా నేను అనుకోలేదు. శుద్ధ పప్పు వదిలేమ్మా ఇంకా మాటలు ఎక్కువైపోతున్నాయి తల్లి, ప్లీజ్ గుడ్ బై అమ్మా బాయ్ అమ్మా థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం గుడ్ బై సార్. కళ్యాణ్ గారు ఎలా ఉన్నారండి పిల్లలు? ఇలా అయితే లేరండి ఇంత మరీ దారుణంగా లేరు మనం చెప్పాల్సింది ఏదో ఈ అబ్బాయి భరత్కి జీవితానికి చెప్పండి ఏం భరత్? చేయాలనేసి. మేడం మీరు ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి ఆమె ఇలా మాట్లాడుతోంది. ఇప్పుడు మొత్తం స్టోరీలో నీకు అర్థమైంది ఏంటంటే
అటువైపు లైట్ ఆన్ చేసి ఆపినా కూడా నువ్వు లైట్ ఆన్ చేసి ఆపకూడదు. ఇలాంటివి నేను చెప్పాను. ఇప్పుడు ఏంటంటే నువ్వు మార్కెటింగ్ పని చేసుకుంటే మార్కెటింగ్ పని చేసుకో, ఇలాంటి మార్కెటింగ్లు చేయకూడదు. ఇలాంటి పిల్లలు ఉంటారు జీవితంలో, ఇలాంటి వాళ్ళు నేను ఉచ్చులోకి లాగుతారు, జీవితాలు నాశనం అవుతాయని చెప్పి నీలాంటి అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ఇది జీవితం సినిమా కాదు. లెటర్లు ఓపెన్ చేయటాలు, సగం నంబర్ పజిల్లా దొరికితే ఇంకో నెంబర్ గురించి తిరగటం, ఇవన్నీ అనవసరం. ఆ లెటర్ వస్తే చించి అవతల పడేసేయండి. ఏదన్నా ఉంటే కనుక ప్రేమించుకుంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా ప్రేమించుకోండి. ఐ లవ్ యూ, ఐ ప్రపోజ్ యూ, పెద్దలు ఒప్పుకుంటే పెళ్లి చేసుకోండి, అంతే. ఎందుకే జీవితాలు నాశనం చేసుకుంటారు? ఇప్పుడు ఆ అమ్మాయి సింపుల్ గా అంటుంది కదా, నువ్వు ఇండికేటర్ చేసావు కాబట్టి నేను కంటిన్యూ అయ్యాను. సరే, ఇప్పుడు ఆ అమ్మాయి గుడ్ బై చెప్పింది, ఆ అమ్మాయి రియలైజ్ అవటం నీ భార్యకి వచ్చి సంజాయిషి చెప్పుకునేటటువంటి పొజిషన్లో ఇప్పుడు కాదు కదా, ఇంకో జన్మలో కూడా ఆ అమ్మాయి వచ్చేటట్టు నాకైతే అనిపించట్లేదు. ఇప్పుడు నువ్వు ఉండేటటువంటిది ఒకే ఒక సొల్యూషను. ఇదంతా మేము రికార్డ్ చేసాము. ఈ ఎపిసోడ్ మీ వైఫ్ కి చూపించండి భరత్, మీరు చేయగలిగిన పని అది ఒక్కటే. ఆవిడకి చూపెట్టి, ఇదిగో తల్లి, ఒక మంచి వేదిక మీద నేను వాళ్ళ సలహా సూచన తీసుకోవటం వల్ల ఈ అమ్మాయి నన్ను ఆట పట్టించడం గురించి నా జీవితంతో ఇలా ఆడుకుంటుంది, ఇదిగో ఆధారం అని చెప్పండి. కాదు కూడదని అదిగో అంటే కనుక డైరెక్ట్ గా నాతో మాట్లాడించండి. డాక్టర్ మీరిద్దరు కలిపి నా దగ్గరికి రండి, మనం కూర్చొని మాట్లాడుకో. ఓకేనా భరత్? ఓకే భరత్, ఓకే అండి, థ్యాంక్ యూ. Thank you, sir. మనకే కళ్ళు బయర్లు గమని ఇలాంటి అమ్మాయిలు. ఏంటి కళ్యాణ్ గారు, అసలు ఆ అమ్మాయి చిన్న పిల్లే, మళ్ళీ వాయిస్ వింటే అర్థమవుతుంది కదా, చదువుకునే పిల్లే. తెలియంతనం అలాంటి అమ్మాయిలతో మాట్లాడటం కాదు. ఇలాంటివి నేను అలాంటి చాలా చేశానని చెప్తోంది. ఎన్ని కుటుంబాలు ఇబ్బంది పడ్డాయో ఏమిటో. కానీ పేరెంట్స్ కూడా ఒకసారి ఆలోచించాలండి, పిల్లలు ఏం చదువుతున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఏం జరుగుతోంది అనేది. అట్లీస్ట్ ఇప్పటికైనా కూడా ఏంటంటే అమ్మాయి అన్ని చోట్ల లేరమ్మా. దిస్ ఇస్ వెరీ రేర్ స్పెసిమెన్ ఈ అమ్మాయి. రైట్. అన్ఫార్చునేట్లీ ఆ అమ్మాయి జీవితం ఎలా ఉండబోతుందని చాలా భయంకరంగా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఏంటంటే మనం ఒక మెట్టు ఎక్కి ఆ అమ్మాయి పేరెంట్స్ తో కూడా మాట్లాడాలి. ఎందుకంటే ఆ అమ్మాయి అంత కనికరంగా మాట్లాడినప్పుడు మనం ఏంటంటే ఇంకో స్టెప్ ఎక్కి, ఒకప్పుడు ఇదే సంఘటన రేపు పొద్దున్న ఫ్యూచర్ లో పునరావృతం అవుతే మనం పేరెంట్స్ తో మాట్లాడటం కూడా వెనకాడకూడదు. ఎందుకంటే ఈ అమ్మాయి ఏ పశ్చాత్తాపం లేకుండా బయటకు వెళ్ళింది. ఈ రోజు ఇంకో 10 జీవితాలు నాశనం చేయదని గ్యారంటీ ఏంటి? ఈ రోజు వీళ్ళిద్దరి జీవితం ఇలా ఉంది కాబట్టి దూరంగా ఉన్నారు. ఆ అమ్మాయి ఏ ఊరుతాడో ఎంచుకుని ఉంటే ఆడపిల్ల ఫన్ అంటోంది తను. సో నెక్స్ట్ టైం మనం ఇంకొక అవకాశం ఉంటే కనుక పేరెంట్స్ తో కూడా మాట్లాడి వాళ్ళ ద్వారా కూడా ఈ అమ్మాయికి బుద్ధి చెప్పేటటువంటి ప్రయత్నం మనం చేయాలమ్మా.